అంబేద్కర్ గారు అందించినటువంటి ఈ రాజ్యాంగం ఇన్ని వైవిధ్యాలను కూడా అధిగమించి 75 సంవత్సరాల తర్వాత కూడా అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా గొప్ప ప్రజాస్వామ్య దేశంగా నిలవడానికి ప్రధాన కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ అందించినటువంటి ఈ రాజ్యాంగం మూలమని చెప్పి ఈ సందర్భంగా నమ్ముతా ఉన్నాడు. ఒకనాడు రాజకీయాలంటే ప్రజల జీవితాన్ని సుసంపన్నం చేసే గొప్ప ఆశయం. రాజకీయాలంటే రాజ్యాంగం ఏ స్ఫూర్తినైతే మనకు అందించిందో, ఏ కర్తవ్యాన్ని ఏ బాధ్యతలు మనకు అందించిందో ఆ కర్తవ్యాన్ని ఆ బాధ్యతను నెరవేర్చే వాళ్ళే పాలకులనే భావన ఉంది కూడా. కానీ ఇంతమంది గవర్నర్ గారు వారి ప్రసంగం చెప్పినట్టుగా రాసుకున్న రాజ్యాంగ యొక్క స్ఫూర్తిని తేవడంలో అర్థం చేసుకోవడంలో ఎక్కడ కొంత రూపం ఉంది. అర్థం అజ్ఞా కూడా ఆచరించడంలో కూడా ఎక్కడ లోపం ఉంది. కాబట్టి బాబాసాహెబ్ గారి కలుగన్న ఈ దేశం కులాలని దేశంగా, మత విద్వేషం లేని దేశంగా, ఆకలి కేకలు లేనటువంటి దేశంగా, ఒక సమున్నతమైన గొప్ప దేశం ఎదుగుతుందని చెప్పి బాబాసాహెబ్ గారు ఆ రాజ్యాంగాన్ని అడాప్ట్ చేసుకునే సందర్భంలో వారి ఉపన్యాసం చెప్పారు. 75 సంవత్సరాల తర్వాత ఇవాళకి కూడా ఎక్కడో కాడ ఈ దేశంలో అసమానతలు పెరిగిపోతున్నాయి. అది రాబోయే కాలంలో అండర్స్టూడ్ దాటి ఆస్కారం ఉందని చెప్పి ఇక్కడ వస్తూ ఉన్నాయి. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం యొక్క మొత్తం స్ఫూర్తి ఇప్పుడు వారు చెప్పినట్టుగా ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇలా డెవలప్మెంట్ విత్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ చెప్పాడు. ప్రజల చెమట చుక్కల మీద ఏ సంపద అయితే ఉత్పత్తి కాబడతా ఉందో, అందుబాటులోకి వస్తుందో ఆ సంపద అశేష ప్రజానికానికి అందించేటువంటి కర్తవ్యమైన ప్రభుత్వాల బాధ్యత చెప్పినటువంటి మానవుడు